మిస్టర్ షాడో ఇచ్చిన గిఫ్ట్ తీసుకోవడానికి మనసు అంగీకరించకపోయినా తన బాబాయ్ ప్రాణాలు కాపాడడం కోసం క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బును యూజ్ చేసుకుంది అన్విత. అవినాష్, లాస్యలు హాస్పిటల్కి వచ్చి చంద్రంని కలిసి వెళ్లారు. ఇంకో 50 lakhs నీ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి అంటూ మిస్టర్ షాడో దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూసి, ఇతనికి చాలా డబ్బున్నట్టుంది. ఆ డబ్బుతో నాకన్నా అందగత్తెలను కూడా తన దగ్గరకు రప్పించుకోగలడు. కానీ నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? పైగా నేను ఆల్రెడీ పెళ్లైన అమ్మాయిని అని ఆలోచిస్తూ ఉండిపోయింది అన్విత. రాత్రి 7 అయింది. చంద్రంకి మెడిసిన్స్ ఇచ్చేసి నేను మార్నింగ్ వస్తాను అని చెప్పి అక్కడి నుండి హోటల్కి బయలుదేరింది అన్విత. అప్పటికే టైం 9 అవుతుండడంతో ప్రియా తన కోసం అరేంజ్ చేసిన రూమ్కి వెళ్లకుండా డైరెక్ట్గా పక్కనున్న రూమ్ ముందుకు వెళ్లి ఆగింది అన్విత. లోపలికి వెళ్లాలంటే ఆమెకు చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంది. అయినా కూడా తప్పదు అన్నట్లుగా మెల్లిగా డోర్ మీద చేతితో తట్టింది. ఆ డోర్ లాక్ చేసి లేకపోవడంతో వెంటనే తెరుచుకుంది. లోపలికి వెళ్లాలంటే ధైర్యం సరిపోవట్లేదు. కాని అతనికిచ్చిన మాట ప్రకారం వెళ్ళక తప్పదు అనుకుని భయంగానే లోపలికి అడుగుపెట్టింది. రూమ్ మొత్తం చాలా చీకటిగా ఉంది. అలానే ఒక్కో అడుగు వేస్తూ కొంచెం ముందుకు వెళ్లేసరికి ఒక వ్యక్తికి తగులుకొని పడబోయింది. హే అన్వి బంగారం, జాగ్రత్త అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు ఆ వ్యక్తి. పడిపోతాను అన్న భయంలో ఉన్న అన్విత అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. అదే సమయంలో అతని మాటలు విని ఆ గొంతు ఎవరిదైనా తెలిసిన వాళ్లదేమో అంటూ ఆలోచిస్తూ చీకట్లోనే అతని మొహాన్ని చూడ్డానికి ట్రై చేస్తూ, ఎవరు నువ్వు అని అడిగింది. అజ్ఞాతవాసి అంటూ ఆమె చెవిలో చిన్నగా చెప్పాడు ఆ వ్యక్తి. మిస్టర్ షాడో అంటూ అతని మెడ చుట్టూ ఉన్న చేతులను పైకి జరిపి అతని ముఖాన్ని తడుముతూ అంది అన్విత. అక్కడ తన చేతికి ఏదో మాస్క్ తగిలింది. ఆమె చేసిన పనికి నవ్వుతూ, ఏంటి, నేనెవరో చూడాలనుకుంటున్నావా అన్నాడు ఆ వ్యక్తి. అతను అంత ఈజీగా తన ముందు బయటపడడు అని అర్థం చేసుకున్న అన్విత మౌనంగా ఉండిపోయింది. పర్లేదు, నా గురించి బాగానే అర్థం చేసుకున్నావు. సరేలే, ఇక పార్టీ స్టార్ట్ చేద్దామా? నీకోసం ఫ్రాన్స్ నుంచి మంచి వైన్ తెప్పించాను, పద అంటూ ఆమెను మామూలుగా నిలబెట్టాడు మిస్టర్ షాడో. అతని మాటలకు, నేనేమైనా పచ్చి తాగుబోతుననుకుంటున్నావా? నాకు తాగే అలవాటు లేదు అని చిరుకోపంగా అంది అన్విత. అవునా, సరేలే, అది కాకపోతే వేరే ఏమైనా తాగుదూ పదా. మార్నింగ్ నుంచి నువ్వేం తినలేదని నాకు తెలుసు అంటూ తీసుకెళ్లి టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. అతను తనపై అంత సులభంగా హక్కును ప్రదర్శిస్తుంటే మొహమాటంగా కూర్చుంది అన్విత. అతనే స్వయంగా ఫ్లాస్క్లో నుండి వేడివేడి టీని కప్లో పోసి సర్వ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే, నువ్వు నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగింది అన్విత. ముందు అది తాగేసేయ్, చల్లారిపోతుంది అని చెప్పాడు మిస్టర్ షాడో. నిన్ను చూస్తుంటే చాలా డబ్బున్న వ్యక్తిలాగా అనిపిస్తున్నావు. నీకు నాకంటే మంచి అమ్మాయిలు దొరుకుతారు. అలాంటప్పుడు నాకోసం ఇదంతా చేయాల్సిన అవసరమేముంది అని ప్రశ్నించింది అన్విత. నాకు నచ్చిన అమ్మాయితో నేనుంటున్నాను, అదంతా నా ఇష్టం అని సింపుల్గా చెప్పాడు మిస్టర్ షాడో. అదే నేనే ఎందుకు? నేనొక డివోర్స్ అవ్వబోతున్న అమ్మాయినని తెలిసిన తర్వాత కూడా ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటూ ఫ్రస్ట్రేషన్గా అంది అన్విత. ఏయ్, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ముందిదంతా ఆపేసి ప్రశాంతంగా ఉండు. నిన్నీ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్లపై రివెంజ్ తీసుకోవడానికి నీకు చాలా బ్రెయిన్ కావాలి. అండ్ ఈ విషయంలో నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను, ప్రామిస్ అని చెప్పాడు షాడో. ఇంకా అతనితో ఏం వాదించలేక సైలెంట్గా తినడం మొదలుపెట్టింది అన్విత. అదంతా చీకట్లోనే జరుగుతూ ఉంది. జస్ట్ టేబుల్ మీద మాత్రం ఒక క్యాండిల్ పెట్టి ఉంది. ఆ వెలుగులో అతని ముఖం చూడ్డానికి ట్రై చేసినా కనిపించలేదు. కాసేపటికి తినడం కంప్లీట్ అవ్వడంతో తర్వాత ఏం జరుగుతుందా అన్న టెన్షన్తో చేతులు నలుపుకుంటూ నిలబడింది అన్విత. అప్పుడే వెనుక నుంచి వచ్చి ఆమెను మెల్లగా చుట్టేశాడు మిస్టర్ షాడో. సడన్ గా అలా జరగడంతో వెంటనే అతన్ని దూరంగా తోసేసింది. ఆ వేగానికి అతను వెనుక ఉన్న టేబుల్ పైన పడిపోయాడు. అది చూసి తను చేసిన పని గుర్తొచ్చి సారీ అంటూ కంగారుగా అతన్ని లేపింది అన్విత. ఆమె చేసిన పనికి, నిన్న రాత్రే ఇలా జరిగేదేమో, కాని అప్పుడు తమరు మత్తులో ఉన్నారు అంటూ నవ్వుతూ చెప్పి అడుగుల ముందుకు వేశాడు షాడో.
ముందు రోజు రాత్రి జరిగింది గుర్తుకు రావడంతో తన చున్నీని గట్టిగా పట్టుకొని భయపడుతూ నిలబడిపోయింది అన్విత. అప్పుడే కొంచెం ధైర్యం చేసి, నేను నీ మొహం చూడాలి అనుకుంటున్నాను అని అడిగింది అన్విత. ఎందుకలా అని అడిగాడు మిస్టర్ షాడో. నీలాగా వేరే ఎవరైనా మాస్క్ పెట్టుకొనొచ్చి నన్ను చీట్ చేస్తే ఎలా అంటూ ప్రశ్నించింది అన్విత. నువ్వు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ప్రతి దాంట్లో నీకు తోడుగా ఉంటాను. అలాగే నీ దరిదాపుల్లోకి కూడా ఎవ్వర్నీ రానివ్వను. నేనుండగా నిన్నెవరూ టచ్ చేయలేరు కూడా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు మిస్టర్ షాడో. అతని మాటలకు ఇంకేం మాట్లాడలేకపోయింది అన్విత. ఆమెను అలానే చేతుల్లోకి ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి గుడ్ నైట్ అని ఆమె చెవిలో చిన్నగా చెప్పాడు అతడు. ఆ తర్వాత అతని మాటలు కూడా మాయమయ్యాయి. షాడో ఏం చేస్తాడో అని భయంతో కళ్ళు మూసుకున్న అన్విత కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అక్కడ చీకటి తప్ప ఏం కనపడలేదు. హలో మిస్టర్ షాడో, ఎక్కడికి వెళ్ళావు? ఉన్నావా లేవా అంటూ అరిచినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మెల్లగా లేచి లైట్స్ ఆన్ చేసింది. అప్పటికే అతను రూంలో నుండి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే గుడ్ నైట్, హ్యాపీగా పడుకో అంటూ అతని దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. అది చూసి అసలతని ఉద్దేశమేంటి, ఏం చేయాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తూనే మార్నింగ్ నుండి బాగా అలసిపోవడంతో అలానే పడుకుండిపోయింది. మార్నింగ్ లేచేసరికి ముందు రోజు జరిగిందంతా ఒక కలలాగా అనిపించింది. కాని టేబుల్పై ఉన్న ఫుడ్ ప్లేట్ని చూసిన తర్వాత అదంతా కల కాదు, నిజమని అర్థం చేసుకుని వెంటనే ప్రియకి ఈ విషయం చెప్పాలి అనుకుని ఆమెకు కాల్ చేసి తొందరగా హోటల్ రూమ్కి రమ్మని చెప్పింది. అన్విత రూమ్ నంబర్ 112లో ఉన్నాను అనడంతో అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ వరుస పెట్టి ప్రశ్నలు వేసింది ప్రియా. ఆమె మాటలకు చిన్నగా ఒక నిట్టూర్పు విడిచి మిస్టర్ షాడో గురించి మొత్తం చెప్పింది అన్విత. మిస్టర్ షాడో గురించి వినగానే ప్రియా షాక్ అయ్యింది. కాసేపటికి స్పృహలోకి వచ్చి అసలేం మాట్లాడుతున్నావే, అలా ఎలా జరిగింది అని ఆశ్చర్యంగా అడిగింది. ఏమోనే, అసలు నా లైఫ్లో ఏం జరుగుతోందో నాకే అర్థం కావట్లేదు అని చెప్పింది అన్విత. ఇంతకీ అతనెలా ఉంటాడో చూసావా అని అడిగింది ప్రియా. లేదు, అతను మాస్క్ పెట్టుకునున్నాడు, అందుకే నిన్న నైట్ కూడా కనిపించలేదు. ఇక ఏదైనా మాట్లాడాలంటే నార్మల్ మెసేజ్ చేస్తాడు అని చెప్పింది అన్విత. ఓసే, ఈ రోజుల్లో నార్మల్ మెసేజ్ ఎవరు చేస్తున్నారే? వాట్సాప్, ఫేస్బుక్ అంటూ ఎన్నో రకాల సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటినీ కాదని నార్మల్ మెసేజ్ చేస్తున్నాడంటే అప్పటి కాలం మనిషేమో, అంటే ముసలివాడేమో అని డౌట్గా అంది ప్రియా. లేదే, అతను నన్ను పట్టుకున్న దాన్ని బట్టి అతను అవినాష్ ఏజ్లో ఉంటాడని అర్థమయ్యింది. అలానే అతనికి 6 ప్యాక్ ఉంది, మంచి హైట్లో ఉన్నాడు అని చెప్పింది అన్విత. నీ శత్రువులపై రివెంజ్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తాను అంటున్నాడంటే అతను ఖచ్చితంగా నీ దగ్గర నుండి ఇంకేదో కావాలి అనుకుంటున్నాడు అంది ప్రియా. అదంతా నాకు తెలీదు ప్రియా, కానీ జరుగుతున్న దాన్ని బట్టి చూస్తుంటే నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంది అన్విత. అన్వి, నీకెందుకలా అనిపిస్తుంది? చూడు, అవినాష్ కంటే కూడా ఈ వ్యక్తి చాలా బెటర్. ఆ అవినాష్ ఏ రోజు నిన్ను బాగా చూసుకోలేదు, కానీ ఇతను నీకోసం ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. ముందు నేను చెప్పినట్టు చేసేయ్. ఆ అవినాష్ గాడికి డివర్స్ ఇచ్చేసి మిస్టర్ షాడోని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకెందుకో అతను నిన్ను ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది అంది ప్రియా. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నాకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు కూడా పుట్టరు. అలాంటప్పుడు అతను నన్నెందుకు ప్రేమిస్తాడు అని అడిగింది అన్విత. నువ్వన్న దాంట్లో కూడా తప్పులేదు, కానీ నువ్వు చాలా మంచి అమ్మాయివి. ఎవరైనా వాళ్ళ లైఫ్లోకి నీలాంటి అమ్మాయి రావాలి అనుకుంటారు. మేబీ అతను కూడా అలానే అనుకుంటున్నాడేమో అంటూ సమాధానమిచ్చింది ప్రియా. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక ఫ్రెష్ అయ్యి అన్విత హాస్పిటల్కి, ప్రియా తన ఇంటికి వెళ్లారు. నైట్ వరకు హాస్పిటల్లో బాబాయ్కి తోడుగా ఉండి మళ్లీ సేమ్ టైంకి రూమ్ నంబర్ 112కి చేరుకుంది అన్విత. డోర్ ఓపెన్ చేసి ఉంటుంది అన్న నమ్మకంతో చేత్తో ముందుకు జరపగానే అది ఓపెన్ అయిపోయింది. ఈరోజు ఆ రూంలో లైట్స్ ఆన్లోనే ఉన్నాయి. అలానే ఒక పక్కన బట్టల స్టాండ్ ఉంది. దాంట్లో చాలా మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి. వాటన్నిటినీ చూసిన తర్వాత
అవి ఎవరి కోసమో అర్థం చేసుకుంది అన్విత. అప్పుడే తన ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసింది. ఆ మెసేజ్లో డ్రెస్సెస్ నచ్చాయా అని అడిగాడు మిస్టర్ షాడో. కానీ వీటి అవసరమేముంది అంటూ రిప్లై ఇచ్చింది అన్విత. నువ్వెప్పుడూ చాలా అందంగా నవ్వుతూ కనిపించాలి అంటూ మెసేజ్ చేశాడు మిస్టర్ షాడో. అది చూసిన తర్వాత ఇంకేం మాట్లాడలేకపోయింది అన్విత. చిన్నప్పట్నుంచి చంద్రం తన బాధ్యతలు తీసుకోవడంతో వాళ్లకి తగ్గట్టుగా అణిగిమణిగి ఉండేది తప్ప ఎప్పుడూ ఇది కావాలి అది కావాలి అంటూ అడగలేదు. పెళ్లైన తర్వాత అయితే తన పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది. కాని ఇప్పుడు ఇతను ఎవరో, ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం చేసుకోలేకపోయింది అన్విత. ఆమె అలా ఆలోచనలో ఉండగానే మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది. అందులో, ఈరోజు మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళొచ్చావా? ఆయనకెలా ఉంది అని అడిగాడు మిస్టర్ షాడో. హా, నేను కూడా నీతో ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాను. థాంక్యూ సో మచ్. ఈరోజు నీ వల్లే మా బాబాయ్ బ్రతికారు. తొందరలోనే నేను వర్క్కి వెళ్ళి నీ డబ్బు నీకిచ్చేస్తాను అని మెసేజ్ చేసింది అన్విత. అందుకు బదులుగా నవ్వుతున్న సింబల్స్ సెండ్ చేశాడు మిస్టర్ షాడో. ఆ రాత్రి అతను రాకపోవడంతో అలానే చాట్ చేస్తూ మరోపక్క అవినాష్ గురించి ఆలోచిస్తూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అవినాష్ ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చి అతన్ని వెనుక నుండి హగ్ చేసుకుని, అబ్బా, ఎప్పుడూ బయట బయటే ఉంటావా? కాసేపు నాతో మన బేబీతో టైం స్పెండ్ చేయొచ్చుగా అని గారంగా అడిగింది లాస్య. ఆమె మాటలకు, ఏయ్, నేను ఆఫీస్కే వెళ్తున్నాను. నిన్ను కాదని ఇంకో అమ్మాయితో టైం స్పెండ్ చేయడానికి కాదు. సో టెన్షన్ పడకు అంటూ నవ్వాడు అవినాష్. నేను నీతో చేసిన పనే నువ్వు ఇంకో అమ్మాయితో చేస్తే ఇంక నా లైఫ్ ఏముంటుంది? నిన్నలాంటి పని చేయనిస్తానని కలలో కూడా అనుకోకు అని మనసులో అనుకుంటూ, మన పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని అడిగింది లాస్య. మీ నాన్నకిప్పుడే కదా ఆపరేషన్ అయింది. సో ఆయన కొంచెం కోలుకున్నాక ఈ విషయం గురించి చెప్పి పెళ్లి చేసుకుందాం అన్నాడు అవినాష్. ఏదో ఒక రోజు ఈ విషయం ఆయనకి తెలియాల్సిందే. దానికోసం మన పెళ్లిని ఆపడం ఎందుకు అని చిరాకుగా అంది లాస్య. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మీ నాన్నకిప్పుడు ఈ విషయం చెప్తే తట్టుకోలేరనే కదా ఆగింది. అంటే మీ నాన్నకేమైనా పర్లేదా అని కొంచెం ఆశ్చర్యంగానే అన్నాడు అవినాష్. అలా అని కాదు బావా, నాన్న అంటే నాక్కూడా ఇష్టమే. కాని ఆయనకంటే నువ్వే ఎక్కువ ఇష్టం. నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావో అని భయంగా ఉంది అంటూ అమాయకంగా మొహం పెట్టుకుని చెప్పింది లాస్య. అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. మీ అక్కతో డివోర్స్ రాగానే మీ నాన్నకు చెప్పి మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు అవినాష్. ఆ మాట వినగానే తను చాలా మంచిది అనిపించుకోవడానికి, పాపం అక్క బయటికెళ్ళి ఎలా బ్రతుకుతుందో ఏంటో అంటూ అన్విత గురించి తెగ బాధపడిపోతున్నట్లుగా అంది లాస్య. ఆమె మాటలకు కాసేపు ఆలోచించి, అవును, తను ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో బాధలు భరించింది. అందుకే డివోర్స్ ఇచ్చేటప్పుడు ఆమెకు 50 లక్షలు ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాడు అవినాష్. ఆ మాట వినగానే లాస్యకి చాలా కోపమొచ్చింది. కాని దాన్ని బయటపడనివ్వకుండా, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. నా దగ్గరే డబ్బులుండి ఉంటే ఏకంగా 1 కోటి రూపాయలిచ్చేదాన్ని అంది లాస్య. సరే అయితే నువ్వు చెప్పినట్టే 1 కోటి రూపాయలిద్దాం అన్నాడు అవినాష్. అతనలా చెప్తాడని ఊహించని లాస్య వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అనుకొని, డివోర్స్ టైంలో అంటే లేట్ అవుతుందేమో బావా, నువ్వు నాకు మనీ ఇచ్చేయి, నేనక్కతో మాట్లాడి ఆమెకిచ్చేస్తాను. ఇప్పటికే ఆమె మన మీద చాలా కోపంగా ఉంది. నేనెలాగో అలాగే బ్రతిమలాడుకుంటాను అని చెప్పింది లాస్య. ఆమె మాటలకు, సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అవినాష్. మరోవైపు అప్పుడే నిద్రలో నుండి లేచిన అన్విత తన కోసం ఈరోజు నైట్ వంట చేసి పెట్టమని మిస్టర్ షాడో దగ్గర్నుండి వచ్చిన మెసేజ్ చూసుకుని, వంటనా అని చుట్టూ చూసింది. ఆ రూంలోనే ఒకవైపు కిచెన్ కూడా ఉండడంతో అటువైపుగా వెళ్లి చూసింది. దాంట్లో వంటకి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి. వాటిని చూసి ఏం వంట చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే అవినాష్ ఫోన్ నుండి కాల్ రావడంతో ఇంత పొద్దున్నే ఎందుకు చేశాడు అని అనుకుని లిఫ్ట్ చేసి, బాబాయ్ కోలుకోగానే మీకు డివోర్స్ ఇస్తా అని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను విసిగిస్తున్నారు అని కోపంగా అడిగింది అన్విత. అందుకు బదులుగా అటువైపు నుండి, అక్కా, నేను లాస్యను అంటూ గారంగా వినిపించింది లాస్య గొంతు.
లాస్యకేదైనా అవసరమైనప్పుడు మాత్రమే అలా పిలుస్తుంది అని అన్వితకు బాగా తెలుసు. దాంతో ఎందుకు ఫోన్ చేశావ్ అని అడిగింది అన్విత. నువ్వు ఒక్కసారి ఇంటికి రా అక్కా అని ప్రేమగా అడిగింది లాస్య. అన్వితను లాస్య అంత ప్రేమగా పిలవడం వెనుక గల కారణమేంటి? మిస్టర్ షాడో అన్వితకు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.